నెల్లూరు జిల్లా సంగం మండలంలో అత్యంత సంచలనాత్మకమైన ఉదంతం వెలుగు చూసింది. దువ్వూరు గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. విశ్రాంత ఉపాధ్యాయుడు మధుసూదన్ రావు, ఆయన భార్య రత్నవేణి, దత్తపుత్రుడు సాయి సుకృత్ ముగ్గురు ఇంట్లోనే ఉరివేసుకుని శవమై తేలారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హతమార్చారా అనే కోణంలో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన ముగ్గురు చేతులు వెనక్కి ముందుకి విరిచి కట్టేసి ఉండటమే ఈ అనుమానాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోవైపు మృతదేహాలు ఉన్న గది గోడపై మా మరణ వాంగ్మూలం బీరువాలో ఉంది అని రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏమైందేమో తెలియదు. ఆస్తులు పంచారు, కొన్ని డబ్బులు అకౌంట్లో వేసుకున్నారు. ఆ తర్వాత ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అక్కడ పరిస్థితులు చూసిన స్థానికులు ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో ఈ విషాదం చోటు చేసుకుంది. భార్య, భర్త, కుమారుడు ముగ్గురు ఉరివేసుకొని మృతి చెందినట్లు కనిపిస్తుంది. కానీ అక్కడ సీన్ చూస్తే ఎవరో చంపినట్లు కనిపిస్తుంది. ఉరి వేసుకొని మృతి చెందిన ముగ్గురు చేతులు కట్టేసి ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఒకరికి వెనక్కి, మరొకరికి ముందుకు చేతులు విరిచి కట్టినట్లు కనిపిస్తుంది. అయితే మృతదేహాలు ఉన్న గదిలో గోడకు ఓ నోట్ ఉంది. అందులో మా మరణ వాంగ్మూలం బీరువాలో ఉంది అని రాసి ఉంది. మృతులు భార్యాభర్తలు రత్నవేణి, మధుసూదన్ రావు, కుమారుడు సాయి సుకృత్గా పోలీసులు నిర్ధారించారు. మధుసూదన్ రావు పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు. బీరువాలో ఆ మరణ వాంగ్మూలం గుర్తించిన పోలీసులు అందులో ఉన్న అంశాలపై విచారణ జరుపుతున్నారు. మధుసూదన్, రత్నవేణి దంపతులకు సంతానం లేదు. దీంతో అనాథగా ఉన్న సుకృత్ను చిన్న వయసులో దత్తత తీసుకుని పెంచుకున్నారు. సుకృత్ కెరియర్లో స్థిరపడలేదు. కుమారుడు మానసికంగా సరిగ్గా లేడన్న దిగులు మధుకు ఉండేదని, బహుశా ఇదే కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని గ్రామస్తులు, బంధువులు అంటున్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో తాము చనిపోతున్నట్లు వాంగ్మూలంలో పేర్కొన్న మధుసూదన్ కుటుంబ సభ్యులు తమ ఆస్తులను బంధువులకు పంచాలని దానిలో రాశారు. 17 సవర్ల బంగారంను వాళ్ల బంధువులకు ఇవ్వాలని నోట్లో ఉంది. బుచ్చిలో ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ను ఒక అక్క కుమారుడికి ఇవ్వాలని, అలాగే బుచ్చిలో ఉన్న మరో ఓపెన్ ప్లాట్ను నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు ఇవ్వాలని రాశారు. అంత్యక్రియలకు అయ్యే ఖర్చుల డబ్బులు కూడా ఒక అక్క అకౌంట్కి రాత్రి ట్రాన్స్ఫర్ చేసినట్టు నోట్లో ఉంది. అయితే వారు ఉరివేసుకొని మరణించినప్పటికీ అక్కడి పరిస్థితులు మరోలా కనిపిస్తుండటంతో ముగ్గురి మరణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.